మస్తు రోజులకైతే మా చేలకైతే వచ్చినాము. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పు. స్టార్టింగ్ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసినాం. మేమైతే మస్తు రోజులకు మళ్ళీ మా చేలకు వచ్చినాం. ఇక్కడికి రోడ్డు కదా, అసలు అప్పుడు క్లియర్ కనవాలి కదా. అప్పుడు ఇదంతా వాయిల్ సార్ ఉంటాయి. ఇక్కడ వాయిల్ సార్ మెయిన్ రోడ్డు ఎక్కితే మాది కడీలది క్లియర్ కనిపిస్తుంది. మట్టి తింటున్నాగు బిస్కెట్ ఇచ్చి పెట్టు. ఎట్లా తింటున్నాగు మళ్ళీ మట్టి మట్టి బిల్ల ఇక్కడ కాలువ తీసినట్టు. ఇంతకుముందు ఇక్కడ చెట్లు ఉండే ఎంత గుప్పు కొట్టేసాడు వేసారు అంటే పెట్టి ఇక్కడ కాలువ తీసి మట్టి ఇక్కడ సైడ్ వేసారు. ఎండ సాయంత్రం 5 అవుతుంది ఇప్పుడు టైము. మేము 4 గంటలకు అట్లా వచ్చినాము. మేము వచ్చేసరికి మట్టి ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఎందుకు వచ్చామని చెప్పినాను అసలు చెప్పలే. అయితే ఇక్కడ ఈ ల్యాండ్లో కొంచెం ఒక సైడ్కు ఆ కడ్డీలు వేసినాం కానీ వంపు ఉన్నది అన్నట్టు. వంపు ఇటు సైడ్ నిలుస్తున్నాయి. ఆడ నీళ్ళు నిలుస్తున్నాయి అని చెప్పి మట్టి కొట్టిస్తామని అంటే మేము కొట్టిద్దామని అనుకోలేదు కానీ ఊళ్ళో కొట్టిస్తున్నాం అన్నట్టు. ఇక ఇప్పుడు కొట్టించే టైంలో కొట్టిస్తాం పోసుకుంటే తక్కువ పడుతుంది. ఇది మట్టి ఇది మట్టి ఎన్ని ట్రిప్పులు అంటే ఒక 5 వంపుతుంది. నీళ్ళు నిలిస్తే బాగా అని చెప్పి ఒక 5 ట్రిప్పులు, అసలు 3 ట్రిప్పులు కొట్టిద్దాం అనుకున్నాం. 4:30 5 ట్రిప్పులు కొట్టించారు మొత్తానికి. బాబు తెలుసు కాబట్టి ఆయన తిరిగితే ఒప్పించాడు. పేరు పడుతుంది అందుకే మా పాడింది ఆడిందా ఒప్పించాడు. ఉందా ఆడ కాలంలో కొంపు ఇట్రా ఇక్కడ బాగా నిలుస్తాడు. మరి ఎంత అవుతుంది అట్లా దానికి ఇంకో ట్రిప్ పోయమన్నాడుగా. మళ్ళా ఫస్ట్ 3 ట్రిప్ అన్నాడు మా బాబు. కాదు మరి ఒకటి మాకు ఎర్ర ఉంది మట్టి ఒకటి అది ఎగ్గిస్తుంది మట్టి ఎగ్గి మట్టి వాళ్ళు అది కూడా చదువులేనా మరి మనకి ఈ మట్టి తెచ్చిండే దాంట్లో మేము ఇది పంట పంటది కదా. ఇప్పుడు ఇది ఎవరిది జాగా ఇట్లా టిప్పర్లు వస్తున్నాయి చూపిస్తారు మట్టి. అదేమో ఆ మట్టి ఉంది, మదేమో ఈ మట్టి పంపిస్తున్నావు. చూసినావు ఆ మట్టి వేరే ఉంది, ఈ మట్టి షాల్బాయ్ నడిపిస్తాడు. షాల్బాయ్ వాళ్ళు పంపించుకున్నట్టు ఒక ట్రిప్ మా బాబాయ్. అది కూడా నల్ల ఎర్రడే మట్టి ఉంది. మరి మనకి ఇట్లా వచ్చింది అది అంటున్నా. అది ఎర్రని ఇది ఎర్రని, ఇది మన ఒకటే ఆ మట్టి ఉంది. మట్టి కొంచెం ఆ మట్టి పోసినట్టు డిసప్పాయింట్ కలిసిపోతుంది. అది మిక్స్ అందరికి అదే వస్తేనేమో ఇక్కడ పక్కలకి ఇక్కడ పక్కలకి నల్ల మట్టి వచ్చిండు. మాకేమో ఇది వచ్చిందేమో గెస్ట్ హౌస్ కట్టుకుంటారు కదా మీరు అంటుండు. వంట ఇచ్చేది వాళ్ళు అనుకున్నది ఆలోచిస్తారు. అదే ఇక పోసినప్పుడు ఏమో అడిగితే గిద్దేస్తున్నాం అని అంటేనేమో అంత పోయింది నల్లది అంత ఇదే ఉన్నది ఇప్పుడు అని అన్నాడట. అప్పుడు అట్లా ఏమన్నా సరే అని ఊకున్నాం. ఇది తెచ్చినాక ఇప్పుడు మామ కూడా మళ్ళీ ఈడ వేరేటోళ్ళకి నల్ల మట్టి పోసి అదే సరే సమ్ టైమ్స్ అట్లా జరిగిపోతుంది అని పెట్టండు. పోదాం పరి టమాటా చెట్లలో పోదాం పరి. మా బాబు టమాటా పెట్టారు. ఏం చేస్తారు అప్పుడు వచ్చి మన పోరాళ్ళు మరి ఏం చేస్తారు?
15 మంది దగ్గరికి కట్టేయాలి రేటు. హుషారు ఉండే ఒక ఉన్నది బాబు మనకేం చూసి వాన్ పెడతాం కదా వాన్ పెట్టి డోజర్ పని నూకిచ్చి పని చేయాలి. మస్తు పని ఉంది ఇప్పుడు. ఇక ఏమో పని పెడతాను ఏం పంట పెడితే మంచిగా ఉంటుంది బాబు. ఈసారి పెడితే పత్తి మంచిగా ఉంటుందా? మక్క మక్కేసి కంది చేను కోసం మంచిగా మక్కేసి కంది చేను ఎక్కువ పని ఉండదు కదా. పోదాం. ఇది ఈ ట్రిప్ వేరే ఉంది. ఎక్కడ ఇది కాసి వాళ్ళేరా వాళ్ళు అడిగి ఏంటట మట్టి మీరే బాయ్ బైక్ పోతున్నాం నానా. ఏం లేదు మరి నచ్చలే. మట్టి పోపిస్తారు కదా, ఇది సరే పోస్తాడు కదా, అందరికి పోసినట్టే పోస్తాడు, మనం మెలగపోయినా నడుస్తుంది పోసుడే కదా అని నేను అనుకున్నా. అంత పోసేసరికి పైసలు ఇస్తావా అని. బైక్ అన్న బైక్ అన్న బైక్ దరి పోతున్నాం గాడికి. ఇక ఈ మట్టి ఎంత మంచిగా ఉంది ఎర్రగా. ఇదేమో భూమిలో కలిసిపోతుంది. ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత వచ్చింది ఈ మట్టి. ఇప్పుడు 2 ట్రిప్పులే పోసిండు. ఇంత హైట్ ఉన్నా మళ్ళీ మట్టి ఓపించుకుంటారు చూసినావా? ఇంత హైట్ ఉన్నా మట్టి ఓపించుకుంటారు. మనదే వంపుంది ఇప్పుడు ఇటు బాధలు అన్నింటిలో మనదే వంపుంది. రావద్దు. ఇగో ఇది మట్టి, ఇది చూసారు కదా, అది ఎంత నల్లగా ఉంది వాళ్ళది. అంత తెల్లది అనేది లేదు అలా. సరే దరా ఆయన కూడా తిరుగుతుంది. మావానికి మట్టి అంటే బాగా ఇష్టమైంది. అవి తిరుగుతూ ఉన్నాడు మొత్తం. ఎటు పోతే అటు నాయంబడి వస్తుండు. బైక్ కూడా ఎక్కుతలేడు పొమ్మంటే. దా నచ్చింది మనకు మంచిగా ప్లేసు. ఇట్లుంటే ఇక అసలు మనకి ఇల్లే అవసరం లేదు. చేద్దా ఇట్లా చేదూపురా. టమాటా తోటలోకి పోయింది. ఇది వాళ్ళ అన్నోళ్ళ టమాటా బాపల్లది. ఇక్కడ ల్యాండ్ ఇది వాళ్ళది. ఇప్పుడు ఈ రోడ్ ఉన్నది కదా, రోడ్ అవతల అక్కడిది వస్తుంది కదా మామ, అది మాది. ఇది కాకుండా అంతే ఎదురుంగది మాది అన్నట్టు. ఈ బోరు ఊరిది. ఇక టమాటాలు వేసారు ఇంట్లో. ఇంకో టమాటాలు దింపినట్టు పండ్లు అని. ఈ కాయలు ఉన్నాయి జర దూరకాయలు దూర. ఇప్పుడు ఎట్లా పోదాం మనం? తాగు డ్రింక్, వాటర్ డ్రింక్ మధ్యలోకి ఇంచా. మేము ఇంటికి తిరిగేదానికి వచ్చినట్టే ఉన్నది ఇవాళ. ఇప్పటిదాకా ఆడ టీ కూర్చున్నాం కానీ ఇంటికాడ. ఇప్పుడు మొత్తం తిరుగుడే ఉన్నది. ఇక ఆడ ఏం వేసారు? నీళ్ళు. ఇగో నీళ్ళు ఉంటే గిట్ట మంచిగా పా పా అక్కడ ఇప్పుడు రాజు కూడా వాడుకుంటాడు ఊరి నీళ్ళు. అరే స్వీట్ దా ఇక చాలదా? ఏంది గన్నిగానం దింపుతారు, ఏం చేసుకుంటారు అవి?
కింద పడ్డాయా? అట్లా తెంపుకొని వస్తారు 2 బస్తాలు. అవి ఆ బస్తాలు ఎవరికి అక్కక? టమాటాలు గిన్నె తీసుకొచ్చారు అట్లా చెప్పు. అట్నుంచి పోయి అట్నుంచి పోతాం ఇక. హాయ్ అండి. ఇక మొన్న అయితే ఆడ తెంపేదాకా టమాటాలు మా ఉన్న రాండిపోయినా కదా, అది టమాటాలు అయితే మా అమ్మోళ్ళ దాంట్లో తెంపుకొచ్చింది మా చెల్లె తీసుకొని ఆయనతో బండి మీద ఎక్కువ ఇక్కడ వీడియో ఏం చేయలేదు. ఇక్కడ చేసి కూర్చొని మా బాబుకి అందరం ముచ్చట పెట్టినాక డైరెక్ట్ బండి మీద ఎక్కినాం. ఇక వచ్చినాక అయితే వీడియో చేయలేదు కదా. ఇక రాగానే మొన్న నైట్ వచ్చినాము. ఇవి అట్లే కవర్లు అట్లే ఉంచి నిన్న ఇలా టబ్బులో వచ్చిన ఇది చెప్పిన టమాటోకి పెడతా అని చెప్పి టమాటోకి పెడతానే ఏంది జోకుతున్నా. 8 కిలోలు పెట్టాలా, 3 కిలోలా, 4 కిలోలా అని జోకుతున్నా. ఫస్ట్ టైం నేను పెట్టడం, మా అమ్మ అప్పుడు పెట్టేది. ఇక నేనైతే ఫస్ట్ టైం ఇది పెట్టడం ఎట్లా వస్తుంది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, అప్పటి చూసారు కదా మా వాళ్ళ మట్టి ఓపించింది అవన్నీ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయాలి. ఆ మట్టి అయితే సరిపోదంటారు, మరి ఇంత పోయాలంటూ చూడాలి, నేర్పినాక చూడాలి. ఇక్కడ చేయాల ట్రాక్టర్తో నేర్పించినాక మళ్ళీ నేర్పినట్టు 2000 అయితే మంచి మట్టి 1000 అట్లా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.